హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ. ప్రాఫిట్ అండ్ లాస్లో 121 క్వశ్చన్ చూడండి. జతిన్ రిఫ్రిజిరేటర్ను జాబితాలోని ధరపై 20% డిస్కౌంట్తో కొన్నాడు. 25% డిస్కౌంట్తో కొని ఉంటే అతనికి 500 ఆదా అయ్యేది. రిఫ్రిజిరేటర్ కొన్న ధర ఎంత అంటున్నాడు. సో జతిన్, ఫర్ సపోజ్ రిఫ్రిజిరేటర్ ప్రైస్ 100 అనుకోండి. సో 100 అంటే 20% డిస్కౌంట్ అంటే ఎంత అవుతుందండి? 80 అవుతుంది. అదే అతను ఏం చేశాడంటే 20% బదులు 25% డిస్కౌంట్ తీసుకున్నాడట. అప్పుడు ఎంత అవుతుంది? 75 అవుతుంది, రైట్. సో ఇందులో ఇతనికి ఆదా ఎంత అండి? ఆదా 5 రూపీస్. బట్ ఇక్కడ ఎంత ఇచ్చాడు? 500 ఇచ్చాడు. అప్పుడు ఏమంటున్నాడు? రిఫ్రిజిరేటర్ కొన్న ధర ఎంత అంటున్నాడు. సో కొన్న ధర 100 అయితే సో దాని ధర ఎంత కనుక్కోమంటున్నాడు. 5 × 100 500. సో 10 × 100 ఎంత అండి? 10,000. సో ఆ రిఫ్రిజిరేటర్ యొక్క ధర ఎంత అండి? 10,000. ఇలా కాకుండా ఒకవేళ ఆ రిఫ్రిజిరేటర్ను ఎంతకు అమ్మాడు 20% డిస్కౌంట్ తర్వాత అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి. సో ఇప్పుడు రిఫ్రిజిరేటర్ కాస్ట్ ప్రైస్ ఎంత అండి? 10,000. ఒకవేళ అతను ఏమడుగుతాడంటే ఆఫ్టర్ గివింగ్ ది 20% డిస్కౌంట్ వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దట్ రిఫ్రిజిరేటర్ అంటాడు. అంటే 20% డిస్కౌంట్ అంటే ఏమవుతుంది? 80/100 అంతే కదా. అప్పుడు ఏమవుతుంది? 8,000 అవుతుంది. ఓకే. సో మీరు ఇలా కూడా డైవర్సిఫైగా ఆలోచించాలి క్వశ్చన్లో. సో మన ఆన్సర్ ఏంటి ఇప్పుడు? ఇది ఎక్స్ట్రా అండి, ఇది ఎక్స్ట్రా చెప్పాను నేను. మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. నెక్స్ట్ 122nd క్వశ్చన్. ఉత్పత్తిదారుడు ఉత్పత్తి ప్రకటన ధరపై 20% రిబేట్తో అమ్మకానికి ఆఫర్ ఇచ్చాడు. రిబేట్ అంటే ఏంటండి? డిస్కౌంట్, నథింగ్ బట్. తగ్గించిన ధరపై అదనంగా 30% రిబేట్తో చిల్లర వర్తకుడు ఆఫర్ ఇచ్చాడు. ఈ రెండు తగ్గింపులు కలిసి ఉమ్మడి తగ్గింపు ఎంత అంటున్నాడు. సో ఇతను ఏం చేశాడంట? ఉత్పత్తిదారుడు ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చాడట. తర్వాత ఏమైంది? తగ్గించిన ధరపై అదనంగా 30% రిబేట్తో చిల్లర వర్తకుడు ఆఫర్ ఇచ్చాడు. ఈ రెండు తగ్గింపులు కలిసి ఉమ్మడి తగ్గింపు ఎంత అంటున్నాడు. సో దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు. సో ఒకటేమో మెథడ్ 1 ఏమో ఇనిషియల్ లెటర్ కాన్సెప్ట్, మెథడ్ 2 ఏమో నార్మల్ x + y ప్లస్ ఆఫ్ xy/100. సో ఇలా చేయండి. ఫస్ట్ 20%, తర్వాత 30. సో టోటల్ 20 × 30/100 అంతే కదా. 20 × 30/100. సో అప్పుడు ఏమొస్తుంది? 0 క్యాన్సిల్ అయితే 56% డిస్కౌంట్ అంట. ఓకే, అతనికి 56% డిస్కౌంట్ వచ్చింది. సో 56% డిస్కౌంట్ అంటే అతనికి ఈ రెండు తగ్గింపులు కలిసి ఉమ్మడి తగ్గింపు ఎంత అంటున్నాడు అంటే 100 - 56 ఎంత అండి? 44%. ఓకే, 100 - 56 44% అంతే కదా. సో 44%. ఇక్కడ చూడండి ఇనిషియల్ లెటర్ కాన్సెప్ట్లో. సో ఇనిషియల్ లెటర్ కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నాను అంటే దీన్ని చాలా సార్లు వాడాము. అంటే పర్సంటేజ్లో వాడాము, రేషియో ప్రపోర్షన్స్లో వాడాము, నెక్స్ట్ ఇంకా అదర్ చాప్టర్స్లో కూడా ఇక్కడ కూడా వాడదాం. చూడండి ఏమవుతుందంటే అప్పుడు ఆ కాన్సెప్ట్ యూనివర్సల్ అవుతుంది. సో 20% అంటే మనం ఎలా రాస్తామండి? 1/5. సో ఇక్కడ 5 ఉంది, నెక్స్ట్ ఏమవుతుంది? 4 అవుతుంది. -5 - 1 అంటే 4 అవుతుంది. నెక్స్ట్ చూడండి 30% అన్నాడు. 30% అంటే 3/10 అవుతుంది. ఓకే, సో ఫస్ట్ 10 ఉంది, తర్వాత ఏమైంది? 10 - 3 అంటే 7 అవుతుంది. టోటల్ చేయండి ఇప్పుడు. సో టోటల్ ఎంత వస్తుంది? 50, ఇక్కడ 28. సో ఈ డిఫరెన్స్ ఎంత? 22/50 × 100. సో 52s ఎంత? 44%. సో మీరు ఏ మెథడ్ చేసినా కూడా మీకు ఆన్సర్ వస్తుంది, రైట్. ఏ మెథడ్ చేసినా కూడా నో ప్రాబ్లం. సో ఐదర్ ఈ మెథడ్ అయినా చేయండి, ఈ మెథడ్ అయినా చేయండి, రైట్. సో అప్పుడు మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. 10%, 12%, 15% వరుసగా తగ్గింపులు కింది ఒకే తగ్గింపు శాతానికి సమానము అని అంటున్నాడు. ఓకే, సో ఈ 3 డిస్కౌంట్లు ఇస్తున్నట్ట దేనికి ఈ కింది వన్లో దేనికి సమానం అంటున్నాడు. సేమ్ ఇనిషియల్ లెటర్ కాన్సెప్ట్ వాడండి. సో ఇనిషియల్
లేటర్ కాన్సెప్ట్. ఓకే, ఇట్లా డివైడ్ చేయండి. సో ఇది ఇనిషియల్, ఇది లేటర్. సో 10% అంటే ఏం రాస్తాం మనం, దీన్ని 1/10 రాస్తాము. 10 డిస్కౌంట్ అన్నాడు కాబట్టి ఏమవుతుంది, 9 అవుతుంది. నెక్స్ట్ 12% అన్నాడు. సో 12% ఎలా రాస్తాం ఫ్రాక్షన్స్లో, 3/25 రాస్తాము. సో ఇనిషియల్ ఎంత ఉంది, 25 ఉంది. 25 - 3 అంటే ఏమవుతుంది, 22 అవుతుంది. సో డిస్కౌంట్ కాబట్టి మనము తీసేస్తున్నాము. అదే గెయిన్ అయితే యాడ్ చేయాలి. 15% ఏమవుతుంది, 3/20. ఓకే, సో ఇక్కడ 20 ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది, 20 - 7, 20 - 3 అంటే 17 అవుతుంది. రైట్. సో ఇక్కడ 10 2s are 20, 11 2s are 22. సో అప్పుడు టోటల్ ఏమవుతుందండి, 2500. ఇక్కడ 1799. 17 × 99 ఎంత అవుతుంది, 9 ఏళ్ళ 63 6. సో 15, 9 ఏళ్ళ 63 అగైన్. సో 3861683 అవుతుంది. ఓకే, సో 1683 ఇక్కడ ఎంత వస్తుంది, 1683. ఈ డిఫరెన్స్ ఎంత అండి, 1683 అంటే 17 + 800 అంతే కదా, 817. డిఫరెన్స్ అనేది 817/2500 × 100. సో ఈ జీరోస్ ఈ జీరోస్ క్యాన్సిల్. 25 3s. ఓకే, సో 25 3s ఎంత అండి, 75. 75 అంటే 67 ఉంటుంది. సో 67 అంటే 25 2s. రిమైనింగ్ ఎంత ఉంటుంది, 17 ఉంటుంది. సో 25 6. సో అప్రాక్సిమేట్లీ 32.6. అప్రాక్సిమేట్లీ 32.6%. రైట్. సో ఆన్సర్లో ఉందా చూద్దాం, 32.6%. ఇక్కడ ఆప్షన్ ఏ చూడండి, 32.68% ఉంది. 32.68% ఉంది. ఓకే, నెక్స్ట్ 124 క్వశ్చన్. ఒక షోరూంలో జాబితా ధర 2000 ఉండే వస్తువుపై 20% మరియు 10% వరుసగా డిస్కౌంట్స్ ఇస్తే ఆ వస్తువు నికర ఎస్పీ ఎంత అంటున్నాడు. చూడండి, సేమ్ ఇక్కడ ఇనిషియల్ లేటర్ కాన్సెప్ట్ వాడదాం. సో ఇక్కడ ఇనిషియల్ అంటే ఏంటండి, కాస్ట్ ప్రైస్. లేటర్ అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్. రైట్. సో ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చాడట. 20% మన ఫ్రాక్షన్ ఏం రాస్తాము, 1/5. ఇక్కడ 5 ఏమవుతుంది, తర్వాత ఏమవుతుంది, 4 అవుతుంది. 4 ఎందుకు అవుతుందంటే డిస్కౌంట్ అంటే -1 చేయాలి మనం. నెక్స్ట్ 10% అన్నాడు, అప్పుడు ఏమవుతుంది, 1/10. సో ఇక్కడ 10 అవుతుంది, ఇక్కడ ఏమవుతుంది, 9 అవుతుంది. రైట్. సో ఇది టోటల్ ఎంత, 50. ఇది టోటల్ ఎంత, 36. బట్ మనకు 50 చూడండి, కాస్ట్ ప్రైస్ 50 అయితే మనకు సెల్లింగ్ ప్రైస్ 36 ఉంది. అదే కాస్ట్ ప్రైస్ 2000 అయితే, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది. సో 50 × 40, 36 × 40. సో 50 × 40 2000 అయినప్పుడు 36 × 40 ఏమైతే, 36 4 ఎంత అండి, 114. అంటే 1440 అవుతుంది. ఇదేంటి, 1440 ఎస్పీ, ఇదేంటండి సిపి. ఓకే, ఎస్పీ అండ్ సిపి. లేకపోతే కంబైన్డ్ డిస్కౌంట్ ఎంత అంటాడు. సో కంబైన్డ్ డిస్కౌంట్ ఎంత అంటాడు, అప్పుడు కంబైన్డ్ డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోమంటాడు. ఒకవేళ ఈ 2% కంబైన్డ్ డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోమంటే ఏం చేస్తారు. సో ఇనిషియల్ లేటర్ కాన్సెప్ట్ కాకుండా, సో ఇనిషియల్ లేటర్ కాన్సెప్ట్ వాడదాం. చూడండి, ఇక్కడ ఎంత వస్తుంది, 14/50 × 100. సో ఎంత, 2. అంటే కంబైన్డ్ డిస్కౌంట్ ఎంత అండి, 28%. ఓకేనా. సో కంబైన్డ్ డిస్కౌంట్ ఎంత అంటే 28%. బట్ మన క్వశ్చన్లో ఎస్పీ అడిగాడు, వచ్చే ఆన్సర్ ఏమైతే మనకు ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. 80 ప్రకటనల ధర గల వస్తువుపై దుకాణదారుడు ఒక్కొక్కటి 5% చొప్పున 2 వరుస డిస్కౌంట్లు ఇస్తే వస్తువు నికర ఎస్పీ ఎంత అంటున్నాడు. సో దీన్ని ఇనిషియల్ లేటర్ కాన్సెప్ట్ వాడదాము. ఓకే, నెక్స్ట్ నార్మల్ మెథడ్ వాడదాము. ఫస్ట్ నార్మల్ చూడండి, 80 రూపీస్ ఉందట. తర్వాత ఏం చేశాడు, 5% డిస్కౌంట్ ఇచ్చాడట. అంటే ఏమవుతుంది, 95/100 అవుతుంది. ఓకే, మళ్ళీ తర్వాత ఏం చేశాడు, మళ్ళీ 5% డిస్కౌంట్ ఇచ్చాడు, 95/100 అవుతుంది. సో 0 0s క్యాన్సల్. ఓకే, 0s 1 0 ఓన్లీ క్యాన్సల్. అప్పుడు ఏమవుతుంది మనకు, ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ 100 వస్తుంది, అంతే కదా. 19 ఇక్కడ 5. సో ఇక్కడ 19, ఇక్కడ ఎంత వస్తుంది, 20 వస్తుంది.
సో 4 2s 5 4s 20. అప్పుడు ఏమవుతుంది టోటల్ 38 ఇంటూ 19/25 అన్నాడు. సో అప్పుడు ఇది ఇబ్బంది అవుతుంది బాగా. ఇక్కడ చూడండి, సో ఈ క్యాల్కులేషన్ ఇలా ఉంచండి. ఇక్కడ చూడండి, సో 80 అన్నాడుగా, ఇనిషియల్ లేటర్ కాన్సెప్ట్. ఓకే, ఫస్ట్ 5% డిస్కౌంట్ అన్నాడు కాబట్టి ఏమవుతుంది 1/20. ఫస్ట్ ఇనిషియల్గా ఎంత 20, లేటర్ ఏమవుతుంది 19. నెక్స్ట్ 5% డిస్కౌంట్ అన్నాడు కాబట్టి ఇనిషియల్గా ఎంత ఫ్రాక్షన్ ఎంత అవుతుంది 1/20 అంటే 19. సో ఇక్కడ ఎంత అవుతుంది 400. ఇక్కడ ఎంత అయితే 19 ఇంటూ 19 ఎంత అండి 381. చూడండి 19 81. సో 17 19 ఎంత అవుతుంది ఇప్పుడు ఇక్కడ 81 17. సో 16 361 అంతే కదా, 361. మన ఏమంటున్నాడు యాక్చువల్లీ మనకి ఎంత ఇచ్చాడు 400కి మనకి ఎంత వచ్చింది 361 వచ్చింది. బట్ ఇక్కడ 80 అన్నాడు. సో 80కి ఎంత వస్తుందని అడుగుతున్నాడు అంతే కదా. సో 400/50. సో 400/50 ఈజ్ 400/5 ఈజ్ 80. సారీ, 400/5 ఈజ్ 80. 361/5 ఎంత వస్తుందండి 7 5 35 అంతే కదా. సో 7 5 35 అంటే ఎంత ఉంది ఇక్కడ 11 ఉంది, 7 2 రైట్. సో 72. సో ఇంకెంత ఉంది 1 ఉంది అంటే 20s. సో అప్పుడు ఆ ఎస్పీ ఎంత అండి 72.20. ఎస్పీ ఎంత అండి 72.20, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, వీసీఆర్ ప్రకటన ధర 12,000. 15%, 10% మరియు 5% వరుస డిస్కౌంట్ల వినియోగదారుడు దానిని కొన్న వెల ఎంత అంటున్నాడు. చూడండి, సో ఇనిషియల్ లెటర్ కాన్సెప్ట్ వాడదాం మనం. ఓకే, సో ఇనిషియల్ లెటర్ కాన్సెప్ట్, ఇనిషియల్ అంటే సిపి, లేటర్ అంటే ఎస్పి. ఓకే, సో 15% డిస్కౌంట్ అంటే ఏం రాస్తాము 3/20. సో ఇక్కడ 20, ఇక్కడ ఏం రాస్తాము 17 రాస్తాము. నెక్స్ట్ 10% డిస్కౌంట్ అంటే ఏం రాస్తాము 1/10. ఇక్కడ 10 రాస్తాము, ఇక్కడ 11 రాస్తాము. నెక్స్ట్ 5% డిస్కౌంట్ అంటే ఏం రాస్తాము 1/20. ఇక్కడ 20 రాస్తాము, ఇక్కడ ఏం రాస్తాము, సో డిస్కౌంట్ అన్నది కాబట్టి ఇక్కడ 9 రాస్తాము, ఇక్కడేమో 19 రాస్తాము అంతే కదా 9. సో 15 అంటే 3/20 కరెక్ట్ రైట్. సో ఇప్పుడు తీసేసేయండి. ఇప్పుడు చూడండి ఇది ఎంత అవుతుంది అండి టోటల్ ఎంత అవుతుంది 4,000 అంతే కదా. టోటల్ ఎంత అవుతుంది 4,000. ఇది ఎంత అవుతుంది అండి 19 ఎంత అండి 171. సో 171 ఇంటూ 17 ఎంత వస్తుంది మనకు 7. సో 49 4s 119. సో 171 7 10 9 2 2907. బట్ క్వశ్చన్లో చూడండి మనకు సిపి 4,000 అయితే మనకు 2,907 వచ్చింది. బట్ అక్కడ ఏమన్నాడు సిపి 12,000 అన్నాడు. అప్పుడు మనకి ఎంత వస్తుంది అంతే కదా. సో ఇక్కడ సిపి 4,000 అంటే 2,907 వచ్చింది. బట్ సిపి ఎంత అన్నాడు ఇక్కడ 12,000 అన్నాడు. ఓకే, సో 4,000 ఇంటూ 3 ఎంత 12,000. సో 2,907 ఇంటూ 3 ఎంత వస్తుందండి 8,721. ఓకే, సరే ఎలా డైరెక్ట్ రాశారంటే చూడండి 7 3s ఎంత 21 అంటే డెసిమల్ ఇక్కడ యూనిట్ డిజిట్లో 1 ఉంది, అన్ని వెరిఫై చేయని అవసరం లేదు. ఓకే, సో అప్పుడు ఆన్సర్ ఎంత ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, 12% 5% వరుసగా డిస్కౌంట్లు ఇవ్వగా వస్తువు 209కు అమ్మారు. ఆ వస్తువు అసలు ధర ఎంత అంటున్నాడు. అంటే దీన్ని చూడండి, ఇప్పటి వరకు మనకి ఏమి ఇచ్చాడు సిపి ఇచ్చి ఎస్పీ కనుక్కోమన్నాడు. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు ఎస్పీ ఇచ్చి సిపి కనుక్కోమంటున్నాడు. ఓకే రైట్, చూడండి ఇనిషియల్ లెటర్ కాన్సెప్ట్ సేమ్ మళ్ళీ ఇక్కడ ఇనిషియల్ ఇక్కడ లేటర్. సో ఇనిషియల్ తర్వాత ఏంటి లేటర్. చూడండి ఇనిషియల్ ఎంత 12%. సో 12% ఎలా రాస్తాం మనము 3/25 అంతే కదా. 3/25 ఇనిషియల్ ఎంత ఉంది 25 అయింది, లేటర్ ఎంత అయింది 22 అయింది. నెక్స్ట్ 5% అన్నాడు. 5% అంటే 1/20. సో ఇనిషియల్ ఎంత ఉంది 20 ఉంది, లేటర్ ఎంత ఉంది 19 ఉంది. సో టోటల్ ఎంత అవుతుంది అప్పుడు 500. ఇక్కడ ఏమవుతుందండి 22 19s ఎంత. సో 18
పైకి ఒకటి 198 22. సో 8 18 1. సో 488 అంతేనా, సారీ 418. ఓకే, సో 418. సో మనం 500 తీసుకుంటే మనకు 418 వచ్చింది. బట్ యాక్చువల్ ఎంత ఇచ్చాడు, ఇది 209 ఇచ్చాడు. సో 209 సెల్లింగ్ ప్రైస్ అయితే ఇది ఎంతనో అనుకోమంటున్నాడు. అంటే చూడండి 418/2 500/2 అంతే కదా, 418/2 500/2. సో 500/2 ఎంత అండి, 250. సో మన ఆన్సర్ ఎంత, 250. అంటే స్టూడెంట్స్ మీరు ఏం అబ్జర్వ్ చేశారు ఇక్కడ చూడండి, ఇనిషియల్ లేటర్ కాన్సెప్ట్ అనేది ప్రతి ఒక్క క్వశ్చన్కి వాడుతున్నాం మనం, ప్రతి ఒక్క క్వశ్చన్ వాడుతున్నాం, దాన్ని అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 10,00,000 ఉన్న బిల్లుకు వర్తించే 10% ఒకే డిస్కౌంట్కు 36 మరియు 4% వరుస డిస్కౌంట్ల మధ్య భేదం ఎంత అన్నాడు. చూడండి, ఫర్ సపోజ్ ఇక్కడ 40% డిస్కౌంట్ ఒకటి ఇచ్చాడు, నెక్స్ట్ వరుస డిస్కౌంట్లు ఇచ్చాడు. ఎంత, 36 36% 4%. సో వరుస డిస్కౌంట్లు అంటే చూడండి 36 + 4 × 36 × 4/100 ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఇది. సో 40 + 36 4 ఎంత అండి, 144. అంటే 144 అంటే 1.44. సో ఇక్కడ ఏమన్నాడు, మనకు వాటి మధ్యలో డిఫరెన్స్ అంటే చూడండి, ఇది ఏమవుతుంది టోటల్ 40 + 1.44 అంటే 41.44. ఈ డిఫరెన్స్ ఎంత మనకు 1.44. సో ఈ 1.44% అనేది లక్షలు ఎంత అని అంటున్నాడు. సో 1.44/100 ఓకే ఇంటూ 1 lakh రైట్. సో పాయింట్కి 2 zeros క్యాన్సల్, ఇక్కడ 2 zeros క్యాన్సల్, అంటే ఏమవుతుంది 1440 అనేది వాటి మధ్యలో డిఫరెన్స్. నెక్స్ట్ 129. ఒక బిల్లుపై 35% డిస్కౌంట్కు 20% వరుస డిస్కౌంట్లకు తేడా 22 అయితే బిల్ మొత్తం ఎంత అంటున్నాడు. సో చూడండి, ఒకటేమో 35% డిస్కౌంట్ ఉందట, నెక్స్ట్ ఏమన్నాడు 20% అన్నాడు. 20% అంటే చూడండి, సో ఫస్ట్ ఫర్ సపోజ్ 100 అనుకోండి, బిల్ 100 అనుకుంటే 35% డిస్కౌంట్ అంటే ఎంత అవుతుంది, 65 అవుతుంది. సో ఇక్కడ కూడా 100 అనుకోండి, ఫస్ట్ 20% డిస్కౌంట్ అంటే ఎంత అవుతుంది, 80 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 80లో 20% డిస్కౌంట్ అంటే ఎంత అవుతుంది, 16 అంటే -16 ఎంత అవుతుంది, 64 అవుతుంది. సో ఈ డిఫరెన్స్ ఎంత అన్నాడు, 1% ఈజ్ 22 అన్నాడు. అప్పుడు 100% ఎంతనో అనుకోమంటున్నాడు. 1 × 22 100 × 22 ఎంత అండి, 2200. ఓకే, 2200 అనేది ఆ బిల్ మొత్తం, రైట్. ఆప్షన్ సి. 700కు ఒకే విలువ గల 2 కుట్టు మిషన్లను ఒక దుకాణదారుడు 30% మరియు 6% వరుస డిస్కౌంట్ల ఆఫర్, రెండో దుకాణదారుడు 20% మరియు 16% వరుస డిస్కౌంట్ల ఆఫర్ ఇచ్చారు. వీరిద్దరిలో ఎక్కువ మంచి డిస్కౌంట్ ఇచ్చేవాడు రెండవ వానికంటే ఎంత తక్కువ ఛార్జ్ చేస్తాడు అన్నాడు. చూడండి, వీడంట 30% 6% డిస్కౌంట్ ఇచ్చాడట, ఇంకోటి ఎంత ఇచ్చాడట 20% 16% డిస్కౌంట్ ఇచ్చాడట. సో ఈ డిస్కౌంట్ ఎంత అయితే చూడండి, 30 + 6 ప్లస్ ఆఫ్ ఎంత అవుతుంది, 30 × 6/100. ఓకే, సో 0 0 క్యాన్సల్, అప్పుడు ఏమవుతుంది 1.8 అంటే 37.8 అవుతుంది. ఇది ఎంతది, 20 + 16 + 320/100. 0 0 క్యాన్సల్, ఇది ఎంత అవుతుందండి 39.2 అవుతుంది. వీడేమన్నాడు అప్పుడు, సో వీరిద్దరిలో ఎక్కువ నుంచి డిస్కౌంట్ ఇచ్చేవారు రెండో వానికంటే తక్కువ ఛార్జ్ ఇస్తాడు, రెండో వానికంటేనే ఎంత తక్కువ ఛార్జ్ ఇస్తాడట. చూడండి, ఈ 37.8 డిస్కౌంట్ అంటే మనకి ఎంత అవుతుంది, అప్పుడు మనకు వాడు అమ్మిన ప్రైస్ ఎంత అవుతుందండి 62.2 అంతే కదా. ఇదేమవుతుంది 60.8
అప్పుడు ఈ డిఫరెన్స్ ఎంత అండి 1.4. సో ఈ 1.4% ఇందులో 70లో ఎంత అంటున్నాడు. సో 1.4 ఇంటూ 70/100 0 క్యాన్సిల్. సో 14 ఏళ్ళు ఎంత అండి 14 ఏళ్ళ 98 అంతే కదా. సో అప్పుడు ఏమవుతుంది 9.80 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ 9.80 అవుతుంది. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వాచి ప్రకటన ధర 720, రెండు వరుస డిస్కౌంట్తో ఒకడు దానిని 550.80కు కొన్నాడు. మొదటి డిస్కౌంట్ 10% అయితే రెండవది ఎంత అంటున్నాడు. ఒక వాచ్ అంటే 720 అంటండి. సో అందులో వాడు ఫస్ట్ 10% డిస్కౌంట్ ఇచ్చాడట, అంటే ఎంత అవుతుంది అప్పుడు 90 అవుతుంది. 90/100. నెక్స్ట్ ఏం చేశాడట, ఇంకొక డిస్కౌంట్ ఇచ్చాడట. సో ఆ డిస్కౌంట్ మనకి ఇవ్వలేదు, కనుక్కోమంటున్నాడు. అప్పుడు ఈ రెండు డిస్కౌంట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందట, వానికి 550.80 వస్తుందట. ఇక్కడ పాయింట్ తీసేస్తే బై 100 రాస్తాం, 0 క్యాన్సిల్. సో అప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు, రెండోది కనుక్కోమంటున్నాడు. ఇది కనుక్కోమంటున్నాడు, కనుక్కుందాం చూడండి. ఇది 0, ఈ 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. ఓకే, ఈ 0 క్యాన్సిల్. సో 9×9=72 కదా. సో 9×6=54 అంటే 10, 9×9=18 రైట్. సో 72. ఓకే, సో ఇక్కడ ఎంత వచ్చింది 8. 9 అంటే మళ్ళీ చూడండి, 9×6=54, 9×6=54, 9×8=72 అంతే కదా. సో 4, 5. ఓకే, 4, 5 అంటే ఏమవుతుంది ఇక్కడ 420 ఎంత వస్తుంది 417 ఇక 15×68. సో 100 మైనస్ x = 70 × 5. సో x = 100 మైనస్ 85. అప్పుడు ఏమవుతుంది 15%. ఓకే, సో అతని సెకండ్ ఎంత ఉండాలండి, మనకు 550.80 ఉండాలంటే 15% ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ 132. ఒక దుకాణదారుడు ఒక్కొక్కటి 250 వంతున 150K ఒకే రకం క్యాల్కులేటర్లు కొని వాటి ప్యాకింగ్ ట్రాన్స్పోర్ట్ నిమిత్తం 2500 ఖర్చు చేశాడు. ప్రతి క్యాల్కులేటర్ ప్రకటన వెల 320గా నిర్ణయించింది. అతడు దానిపై 5% డిస్కౌంట్తో అమ్మితే అతనికి లాభశాతం ఎంత అంటున్నాడు. చూడండి, కాస్ట్ ప్రైస్ ఎంత అండి, ఒక్కదాని ఎంత అంట 250 అంటే ఒక్కదాని ప్రైస్. నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి 150 ఉన్నాయి. సో అప్పుడు 25, 15 ఎంత అవుతుంది 125, నెక్స్ట్ 25 375 అంతే కదా. అప్పుడు ఎంత అవుతుంది మొత్తం 37500 ప్లస్ ప్యాకింగ్ ట్రాన్స్పోర్ట్కి ఎంత అయినాయట 2500 అయినాయట. మొత్తం ఎంత 4000. నెక్స్ట్ ఏమన్నాడు, వాటి ఎస్పీ ఎంత ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ అనుకోమన్నాడు కదా. ఒక్కొక్క దాన్ని ఎంతకు అమ్మాడట 320కి అమ్మాడట. ఎంత డిస్కౌంట్ ఇచ్చి 5% డిస్కౌంట్ అంటే 100 ఇంటూ ఒక్కొక్క దాని ప్రైస్ ఎంత, ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్ 150. సో ఇక్కడ 0 క్యాన్సల్, ఇక్కడ 0 క్యాన్సల్. సో ఎంత అవుతుందండి మనకు, సో 32 15 ఎంత అండి 160, ఇక్కడ 32. సో టోటల్ ఎంత 084. సో 480 సో ఇంటూ 25 95. సో 8×5=44, 5×4=20, 24, 9×72 పైకి 7, 9×4=36. 36 అంటే ఎంత అండి 43 కదా. అప్పుడు ఏమవుతుంది 0654. సో టోటల్ ఎంత అవుతుంది 5560. ఓకే, అప్పుడు ఏమంటున్నాడు అతను లాభం కనుక్కోమంటున్నాడు. సో లాభం ఎంత అంటే అతనికి 5560 రూపాయలు వచ్చింది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ = 560 ఎంత ఉంది 4000 × 100. సో 3 zeros క్యాన్సల్. సో ఏమవుతుంది ఇక్కడ 14×56 అంటే అతని ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అండి 14%. అతని ప్రాఫిట్ ఎంత అండి 14%. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ 133. వర్తకుడు తన వస్తువుపై 20% లాభం వేసుకొని ఇచ్చిన ప్రకటన ధరపై 16% డిస్కౌంట్ ఇస్తే
అతని లాభ శాతం ఎంత అంటున్నాడు. ఓకే, చూడండి, వర్తకుడు ఏం చేశాడట, ఒక వస్తువు వినట 25% లాభం పొందాడట, 25% లాభం పొందాడు. సో ఇచ్చిన ప్రకటన ధరపై 16% డిస్కౌంట్ ఇస్తే అతని లాభ శాతం ఎంత అంటున్నాడు. 16% డిస్కౌంట్ ఇస్తే అతని లాభ శాతం ఎంత అంటున్నాడు. సేమ్ ఇనిషియల్ లేటర్ కాన్సెప్ట్ వాడండి, ఇనిషియల్ లేటర్. సో 25% ప్రాఫిట్ అన్న కాబట్టి మనం ఏం రాస్తాం, దీన్ని 1/4 అంటే 4. నెక్స్ట్ ప్రాఫిట్ అన్నాడు కాబట్టి +1 యాడ్ చేయాలి అంటే 5 అవుతుంది. నెక్స్ట్ 16% అన్నాడు కదా, 16 అంటే 16/100, అప్పుడు ఏమవుతుంది 4 4s 25, అంటే ఇక్కడ ఏమవుతుంది 25 వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది 21 వస్తుంది. రైట్, డిస్కౌంట్ అన్నాడు కాబట్టి తగ్గిస్తాము. టోటల్ ఎంత, ఇది 100, ఇదంట 105. అప్పుడు ఏమడిగాడు మనల్ని, వాడి డిస్కౌంట్ ఇస్తే అతని లాభ శాతం ఎంత అంటున్నాడు. సో ఈ డిఫరెన్స్ ఎంత, 5/100 × 100 ఏమవుతుంది 5%. సో అతని డిస్కౌంట్ ఎంత అండి, 5%. అతని లాభ శాతం ఎంత, 5%. నెక్స్ట్ 134. ఒక వర్తకుడు వస్తువులపై సిపిపై 30% ఎక్కువ ధరను ప్రకటించి 1/4% దానిపై డిస్కౌంట్ ఇస్తే అతని లాభ శాతం ఎంత అంటున్నాడు. సేమ్ క్వశ్చన్ చూడండి. సో సెల్లింగ్ ప్రైస్, సో ఇనిషియల్ లేటర్ కాన్సెప్ట్ 30% ఎక్కువ చేశాడట, అంటే ఏమవుతుంది 30% ఎలా రాస్తాం మనం, 3/10 రాస్తాం. ఫస్ట్ 10 ఉంది, తర్వాత 13 అయింది. నెక్స్ట్ ఏం చేశాడు, 1/4% డిస్కౌంట్ ఇచ్చాడట, 1/4% డిస్కౌంట్ ఇచ్చాడు. దీన్ని ఫ్రాక్షన్ ఎలా రాస్తాము, 25/400 అంటే ఏం రాస్తాము 1/16, అంతే కదా. సో ఫస్ట్ 16 ఉంది, తర్వాత ఏమవుతుంది 15 అవుతుంది, ఎందుకంటే డిస్కౌంట్ కాబట్టి. ఏమవుతుంది అండి, ఇక్కడ 160, ఇక్కడ ఎంత అవుతుంది 13, 150 అంటే 150, నెక్స్ట్ 195 కదా. సో లాభ శాతం అన్నాడు కాబట్టి వాడు సిపి 160 రూపాయలకు కొని 195కి అమ్ముతున్నాడు, అతని లాభం ఎంత ఇక్కడ 35. రైట్, లాభ శాతం కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు 35/160 × 100. అప్పుడు ఏమొస్తుంది 0 0 క్యాన్సల్ కాబట్టి. సో ఇక్కడ 8, ఇక్కడ 5, సో ఎంత 175/8. సో 175/8 లేదా రాస్తామండి మనం, 21 × 8 అంటే 168, అంటే 21 7/8%. ఓకే, ఆప్షన్ ఏ. రైట్, సో అతను లాభ శాతం అడిగాడు కాబట్టి 21 7/8%. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు ఖరీదు 30% పెంచి దానిపై ఒక్కొక్కటి 10% వంతున 2 వరుస డిస్కౌంట్లను ఇస్తే ఆ వస్తువు విలువ ఎంత అంటున్నాడు. రైట్, ఆ వస్తువు విలువ ఎంత పెరిగింది అంటున్నాడు. చూడండి, ఫస్ట్ ఒక వస్తువుపై 30% పెంచాడట, తర్వాత 10% తగ్గించాడంట. అప్పుడు ఏమవుతుందంట, ఇస్తే ఆ వస్తువు విలువ ఎంత పెరిగిందా తగ్గిందా కనుక్కోమంటున్నాడు. సో ఇనిషియల్ లేటర్ కాన్సెప్ట్ వాడదాం చూడండి. ఓకే, ఇనిషియల్ లేటర్. సో 30% పెంచాడంటే ఏమవుతుంది 3/10, అంతే కదా. సో ఫ్రాక్షన్ 3/10 అవుతుంది, 30/100 అంటే 0 0 క్యాన్సల్. సో ఫస్ట్ 10 ఉంటుంది, తర్వాత ఏమవుతుంది 10 + 3 ఎంత 13. నెక్స్ట్ 10% తగ్గింది అన్నాడు, అంటే ఏమవుతుంది 1/10. ఫస్ట్ 10 ఉంటుంది, తర్వాత ఏమవుతుంది మైనస్ అవుతుంది కాబట్టి 9 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ చూడండి, సో నెక్స్ట్ 10% తగ్గింది అన్నాడు, అప్పుడు ఏంటి 1/10 సేమ్. సో ఫస్ట్ 10 ఉంటుంది, తర్వాత మైనస్ అంటే 10 9. సో టోటల్ ఎంత అవుతుంది, ఇక్కడ 1000 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది 81 13s 243, ఇక్కడ 81 3 5 10 ఎంత 1053. సో మనకు పెరిగిందా అంటే వాల్యూ తగ్గిందా కనుక్కోవాలంటే చూడండి, 1000 రూపాయలకు కొన్నామండి. సో వీ బ్రాట్ ఇట్ ఫర్ 1000 రూపీస్. సో దీని ఎంతకు అమ్మాడు 1053 రూపాయలకు అమ్మాం, అంటే మన ప్రాఫిట్ ఎంత 53 రూపాయలు కదా. మనం ఏం కనుక్కోమంటున్నాడు, ఆ వస్తువులో విలువ ఎంత పర్సెంటేజ్ పెరిగింది అన్నాడు కాబట్టి ప్రాఫిట్ పర్సెంటేజ్ తీసుకుంటే సరిపోతుంది. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్స్ టు 53/1000 × 100, అంతే కదా. 2 zeros క్యాన్సల్, అప్పుడు ఏమవుతుంది 5.3%. అప్పుడు ఏమవుతుంది 5.3%. సో ఆప్షన్ ఎంత అప్పుడు పెరిగింది కాబట్టి ఆప్షన్ 5.3% అంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, టోకు వర్తకుడి నుంచి చిల్లర వర్తకుడు 30 వస్తువులు 27లకు, సో 27 రూపాయలకు కొని వాటిని ప్రకటన ధరకు అమ్మితే
ఆ వ్యాపారంలో వచ్చిన లాభం ఎంత అన్నాడు. వ్యాపారంలో లాభం ఎంత అన్నాడు. సో 30 చిల్లర వర్తకుడు 30 రూపీస్ కొనేట 30 రూపీస్కి అమ్మాడట 20 రూపాయలకు కొని. అంటే సిపి ఎంత 27, ఎస్పి ఎంత 30. సో అప్పుడు అతని లాభం ఎంత అంటున్నాడు చూడండి. సో డిఫరెన్స్ ఎంత 3/27 × 100 అంతే కదా. సో ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కుంటే ఎప్పుడు ఏమవుతుంది 3 9s 27. 100/9 అంటే ఎలా రాస్తామండి మనం 11/9%. ఓకే. సో 20 రూపాయలు కొని 30 రూపాయలకి అమ్మినంటే 3 రూపాయలు లాభం బై 27 × 100. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ 300కు గొడుగును అమ్మితే 20% లాభం వస్తుంది. ఆ క్లియరెన్స్ స్కేల్లో దుకాణదారుడు ప్రకటన ధరపై 10% డిస్కౌంట్ ఇస్తే అమ్మకం వల్ల అతనికి లాభశాతం ఎంత అంటున్నాడు. అమ్మకం వల్ల లాభశాతం ఎంత అంటున్నాడు చూడండి. 20% ప్రాఫిట్తోనంట 20% ప్రాఫిట్తో అమ్మితే అందుకు ఎంత కమ్మిందంట 300కి అమ్మిండట. అంటే 120 300 అవుతుంది. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందండి 100. కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందండి 100 తీసుకుంటాం కదా. సో 26ల 120, 25ల 100. సో 6 × 50, 5 × 50 ఎంత అవుతుంది 250. నెక్స్ట్ ఏమన్నాడు ఒకవేళ ప్రకటన ధరపై 10% డిస్కౌంట్ అంటే 300లో 10% డిస్కౌంట్ ఇస్తే అమ్మకం వల్ల అతనికి వచ్చిన లాభం ఎంత అన్నాడు. సో ఈ 300లో అంట 10% డిస్కౌంట్ అంటే ఏమవుతుంది 90/100 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది 270 అవుతుంది. ఈ 270 అయితే అప్పుడు అతనికి వచ్చిన లాభశాతం ఎంత అంటున్నాడు. సో చూడండి. సో అప్పుడు ఏమవుతుంది ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, ఇదేమవుతుంది సిపి అవుతుంది. రైట్. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది 250 ఉంది. సో కాస్ట్ ప్రైస్ 250 ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది 270 ఉంది. అప్పుడు ప్రాఫిట్ ఎంత ఈ డిఫరెన్స్ ఎంత ప్రాఫిట్ 20. అప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమంటున్నాడు కాబట్టి 20/250 × 100. సో 0 0 క్యాన్సల్. సో 25 8s 200 అంటే 8%. ఓకే. ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్ ప్రకటన ధరలో 64% ఒక వస్తువు సిపి 12% డిస్కౌంట్ అమ్మకం వల్ల లాభశాతం ఎంత అంటున్నాడు. ప్రకటన ధరలో అంట సో 64% ఒక వస్తువు యొక్క సిపి అట. ఓకే. సో ఈ సిపి ఎంతనట ప్రకటన ధరలో 64% అంట. రైట్. అప్పుడు సిపి ఎంత అవుతుందండి సిపి ఈజ్ టు మార్కెట్ ప్రైస్ 64:100 అంటే సిపి ఎంత అవుతుంది సిపి 64 అయితే మార్కెట్ ప్రైస్ ఎంత 100. సో సిపి 64 మార్కెట్ ప్రైస్ ఎంత 100. నెక్స్ట్ ఏమన్నాడు 12% డిస్కౌంట్ అమ్మకం వల్ల లాభశాతం ఎంత. 12% డిస్కౌంట్ ఏమి ఇస్తాము దేని మీద ఇస్తాము మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాము. అంటే 100లో 12% డిస్కౌంట్ ఎంత ఏమవుతుంది 88% అంటే 88/100. అప్పుడు ఎంత 88. అప్పుడు అమ్మడం వల్ల అతనికి లాభం ఎంత అంటున్నాడు కదా. సో ఇప్పుడు మనకు కాస్ట్ ప్రైస్ ఎంత అండి కాస్ట్ ప్రైస్ ఎంత మనకు 64. సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి 88. 100 తీసుకోకూడదు ఎందుకంటే 12% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి. అప్పుడు మనకు ప్రాఫిట్ ఎంత అండి 24. మనం ఏం కనుక్కోమంటున్నాడు ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమంటున్నాడు కాబట్టి సో 24 కాస్ట్ ప్రైస్ ఎంత 64 × 100. ఓకే. సో 6 4 16 4 64. సో 4 4 16 25 అంతే కదా. అప్పుడు ఏమవుతుంది టోటల్ 150/4. సో 150/4 అంటే ఎంత వస్తుంది మనకు 37.5%. ఓకే. సో 35.7% ఉందా అండి ఇక్కడ ఆప్షన్ చూడండి ఆప్షన్. సో ఆప్షన్ ఏ. రైట్. సో ఆప్షన్ ఏ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ దుకాణదారుడు వస్తువుపై ప్రకటించిన దానిపై డిస్కౌంట్ 10% ఇచ్చి డిస్కౌంటెడ్ ధరపై 8% సేల్స్ ట్యాక్స్ వసూలు చేశాడు. ట్యాక్స్తో సహా వినియోగదారుడు 6,680 రూపాయలు 40 పైసలు చెల్లిస్తే ఆ వస్తువు ప్రకటన విలువ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ ఇనిషియేటర్ కాన్సెప్ట్ యూజ్ చేయండి.
ఓకే, ఇన్సిలేటర్ కాన్సెప్ట్ చూడండి. ఒక దుకాణదారుడు ఒక వస్తువుపై ప్రకటించిన దానిపై డిస్కౌంట్ 10% ఇచ్చాడట. సో 10% డిస్కౌంట్ అంటే మనం ఎలా రాస్తాము, 1/10 అంటే 10 9 అవుతుంది. నెక్స్ట్ ఏం చేసావు, డిస్కౌంటెడ్ ధరపై 8% సేల్స్ ట్యాక్స్ విధించాడట. సో అప్పుడు ఎంత, 8% అంటే 8% ఎలా రాస్తాం మనము, 4/25 అంతే కదా, సారీ 2/25. సో ఫస్ట్ ఎంత 25, తర్వాత ఏమవుతుంది 27 అవుతుంది. అప్పుడు సేల్స్ ట్యాక్స్తో సహా వినియోగదారుడు 680 రూపాయల 40 పైసలు చెల్లించాడట. ఆ వస్తువు కాస్ట్ ప్రైస్ ప్రకటన వెళ్ళాడు, మార్కెట్ ప్రైస్ అనుకోమంటున్నాను. సో ఇది ఎంత అవుతుంది 250, ఇది ఎంత అవుతుంది 27 9 63 243 రైట్. సో మనం 250 తీసుకుంటే 243 వచ్చింది. సో 680.40 రావాలంటే ఎంత తీసుకోవాలి, ఓకే 680.40 రావాలంటే ఎంత తీసుకోవాల్సి ఉంటుంది చూడండి. సో 243 ఇంటూ 2.8 680.40, 250 ఇంటూ 2.8 ఎంత వస్తుందండి, 700 వస్తుంది. ఓకే 700 ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకటన వేళ 10% డిస్కౌంట్ ఇచ్చిన 20% దుకాణదారికి లాభం రావడానికి అతను వస్తువుపై ఎంత శాతం మేరకు కొన్న ధరపై హెచ్చింపుకు ప్రకటన ధర నిర్ణయించవలను అన్నాడు. చూడండి, ఫర్ సపోజ్ 100 రూపీస్ అనుకోండి. 100 రూపీస్ అంటే ఆయన 10% డిస్కౌంట్ ఇస్తే ఎంత అవుతుంది, 90 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, ఆ ఇచ్చినా కూడా అతనికి ఎంత వస్తుందట, 20% ప్రాఫిట్ వస్తుందట, అంటే 120 అవుతుంది. అప్పుడు ఏమన్నాడు, కొన్న ధరపై హెచ్చింపుకు ప్రకటన ధర ఎంత నిర్ణయించవలను అన్నాడు. అంటే మార్కెట్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. సో మార్కెట్ ప్రైస్ అంటే చూడండి, ఈ డిఫరెన్స్ ఎంత 30/90 ఇంటూ 100. అప్పుడు ఏమవుతుంది 0 0 క్యాన్సల్ 3. సో 100/3 అంటే 33 1/3%, 33 1/3%. ఓకే, ఆప్షన్ సి. సో స్టూడెంట్స్, ఆ రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్లీజ్ డూ స్టే సేఫ్ ఎట్ హోమ్, స్టే సేఫ్.